37 రూపీస్ ఎక్కడికి వస్తాయని చెప్తే క్రెడిట్ ఎవరికి వస్తుందో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 37 రూపీస్ ఇస్తుంది, ఓకే, అది 37 ఎక్కడికి వస్తుంది? పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి. మరి ఎక్కడ వస్తుంది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సంపాదించి పెడుతున్నాయా? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బంగారు నోట్లు ప్రింట్ కావు కదా. అల్టిమేట్గా ఈ 37 రూపీస్ ఎక్కడికి వచ్చింది? రాష్ట్రాల నుంచే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ కడతాం మనం, అందులో సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది. సో మనం ఇక్కడ సబ్బు కొన్నా, వాటర్ బాటిల్ కొన్నా, ప్రతి దానిపైన మైక్ కొన్నా, షర్ట్ కొన్నా నేను జిఎస్టీ కడుతున్నా కదా. నా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఎవ్రీ ఇయర్. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? కేంద్రానికి పోవడం లేదా? సో నేను ప్రతి ఒక్క దానిపైన ఇలా పెట్రోల్ డీజిల్ హైదరాబాద్లో పోయించుకుంటే మోడీ ప్రభుత్వం పన్నేస్తలేదా? ఎందుకు నా డబ్బులు ఎక్కడికి? రాష్ట్రం తెలంగాణ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆ డబ్బులుగా మళ్ళీ మీరు మాకు ఇచ్చేది పోనీయండి. తెలంగాణ నుంచి ₹1 పోతే మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇస్తున్నారా? అది ఎప్పటి మొదలు? మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇచ్చేది బీహార్లో అన్న అర్థం ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే బీహార్లో రూపాయి ఇస్తే ₹6 తీసుకుంటారు వాళ్ళు. యూపీ వాళ్ళు రూపాయి ఇస్తే ₹3 తీసుకుంటారు. తెలంగాణ బిడ్డలు రూపాయి ఇస్తే రూపాయి తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. మరి మేము తెలంగాణ బిడ్డలు ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది కేంద్రం నుంచి తక్కువ. నాకు వచ్చిన ₹37 కదా ఎక్కువ ఇస్తాను. మీరు కరెక్టే ₹37 బియ్యంలో ఇస్తున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ డబ్బులు తెలంగాణ బిడ్డలు ఇస్తున్నారు కదా. తెలంగాణ సమాజం ఇస్తుంది కదా. అందువల్ల మరి ₹37 మీరు ఇచ్చినట్టు ఎట్లా కరెక్ట్ అవుతుంది?